అమ్మ నువ్వా? పిచ్చెక్కిందా నీకు? ఎవరైనా చూసిరంటే ఏమనుకుంటారు? అయినా ఇంత కామమైందే నీకు? పెళ్ళేదాకా ఆగలేవా? రోజు రోజుకి ఇంత గలీజానే కదా తయారవుతున్నావు. అడే ఇడికెచ్చిపా. నోర్మై, నేను అందుకోసం రాలేదు. మళ్ళీ దేనికోసం వచ్చినావు? రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి నీ పేరు తీపిమని చెప్పు. ఎందుకు? బలిసి ముందు చెప్పింది చెయ్యి. మంచిగా ఉండదేమోనే. ఏం కాదురా, లేకపోతే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు తయారైతాయి. రేపు పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన బతుకులాడతావు, ఆయన కాలు పట్టుకుంటావు, నీ ఇష్టం. కానీ నేను చెప్పింది చెయ్యి, లేకపోతే అయిపోతావు. సరేనా? చెప్పింది చెయ్యి. పాలైతే మంచిగా ఉన్నాయి కదా? మంచిగా ఉన్నాయి. అయ్యా అయ్యా, ఇదేంది ఇట్లా కాలు పట్టుకుంటాం నడి రోడ్లా? ఇంటికి ఇంటికి పోయి కూలినాలు చేసుకుని బతికేదాన్ని గసు ఉంటది. ఈ పోలీస్ స్టేషన్ లో పొండి తిరుగుడు నాతో ఏడైతే సార్ నన్ను ఇడిచిపెట్టేవారు. కాళ్ళు ఇడిచిపెట్టవే, అందరు చూస్తున్నారు రోడ్లా. నా పేరు తీపిస్తాను దాకా నాకు ఇట్నే ఉంటా. తీత్తా నిజంగా 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 నా మీద ఒట్టు. నీ మీద ఒట్టే, నన్ను వదలవే. మంచిది సారు. ఏమేం ముసలిదానా, మీ కళ్ళల్లో షాంపూలు సబ్బులు లేకుండే కదనే, ఎట్లా తానం చేసేదానివే? మా కాలంలో షాంపులు లేవు, సబ్బులు లేవు. మక్క పిండం ఈపు పెట్టుకును, తల తారంకో కుక్కి గాలి పెట్టుకును. మళ్ళీ ఎందుకు వచ్చినావురా? బయటకున్నాడు. ఇంట్లోకి రావద్దని చెప్పగా కూడా మళ్ళీ వస్తున్నావు నువ్వు. మామని కలవనికి. మామని కలుస్తావా? నాలుగేళ్ళు చుట్టిరుకో మామ ఇప్పుడేడికెళ్ళి వచ్చిండ్రా. మామని కలుస్తాడు అన్నాడు. బయటకున్నాడు. అబ్బా పానం వెళ్ళిపోయా కదనే. ఏం రోగం పుట్టిందా నీకు? ఇగో చూడు చూడు, ఏం లేదు మనలేదు, నెత్తిరాసం చేస్తుంది కుక్కుడు కాగిదాలుగా. మామా చెప్పురా. నీతో ముచ్చట మాట్లాడేది ఉంది మామ. పైసలేమన్నా కావాలా? లోపల అన్ని జేబులో ఉన్నాయి, తీసుకోబో. అది కాదు, పోలీస్ కేసు గురించి. ఏమనుకుంటున్నారా నువ్వు? చిన్నప్పటి సంధి చూస్తాన్నా. నీ గురించి నాకు తెలవదరా? నానా కష్టాలు పడ్డాం, తిండి తిప్పలు లేకుండా చదువుకున్నాం. రేపు మాపో గవర్నమెంట్ నౌకరు ఎక్కపోతున్నాం. ఈ టైంలో పోలీస్ కేసు అంటే నీ జీవితం సంకనాగిపోతారా? ఇది కూడా తెలవని ఎడ్డున్నారా నేను? లేదు మామ. అరే నన్ను గొర్రెని అనుకుంటున్నావా? నువ్వేం రంది పడకు. నీ నౌకర్ సంగతి నువ్వు చూసుకో, ఆ పోలీస్ కేసు సంగతి నేను చూసుకుంటా. సరే మామ. సరే అన్నా రా. అన్నా ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు. పొద్దుగాలు లేచి బండి స్టీరింగ్ పట్టుకోకపోతే పూట గడవదన్నా. దానికి తోడు పీకల్లో తప్పుల్లో ఉన్నా. మళ్ళా ఈ టైంలో పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుడా అంటే నాతో అవుతుందా అన్న? నా పిల్లం గురించి కూడా నీకు తెలుసు కదన్నా. అన్నా నీకు దండం పెడతా, నువ్వే ఏదో ఒకటి చేసి పోలీస్ కేసులో నా పేరు లేకుండా చేయన్నా. సరే సరేనా, ఉంటా అన్నా. అవురా రాములు, తమ్ముడేమో నాతోడు కాదన్నాడు, బామ్మర్ది గాడేమో వీసా ఆడడం అన్నాడు, సీన్ గాడేమో నౌకరికి భయపడ్డాడు. ఇక పొల్లగాన్ల పేర్లా ఎట్లా రాయలేవు. పని మనిషి మీద జాలిపడి నువ్వే ఇడిచిపెడతానంటివి. ఇక అందరు వంగ నీ ఇంట వాళ్ళు మిగిలినరా? నేనే. అంటే నీ అంతట్లా నువ్వే స్టేషన్కు పోయి నీ మీద నువ్వే కేసు రాయించుకొని నీకు నువ్వే లోపల పోయి కూర్చుంటావా? నీ అవ్వ నీకేమన్నా తలకాయ ఉన్నదా? మీ వాళ్ళందరూ కలిసి గొర్రెం చేసి ఆడుకుంటా అంటారు. నీకు ఇంకా అర్థమైతలేదా? నువ్వు కాబట్టి ఊకుంటున్నావు గాని ఇంకోటి అయితేనా కథ వేరే ఉంటుండే. అబ్బో మీ వాళ్ళంతా లంగల్ని ఏడా చూడలే నేను. ఏం చేయాలరా? కేసు రాత్తేవో బాధ, రాయిపోతేవో బాధ, అంతా నా వాళ్లే అయిపోయా. మరి ఆ అందరిలోనే ఎవడో దొంగున్నాడు కదా, ఏం చెప్తావు నువ్వు? ఏం చేసినా నిప్పులు ఉప్పేసినట్టుంది నా పరిస్థితి. వాటినే అన్నారా ఇంటి దొంగ నువ్వు ఈశ్వరుడైనా వాట్లేడని. 10 తులాల బంగారం అంటే ఏమనుకుంటాన్నావు? ఎన్నేళ్లు కట్టబడితే సంపాదిస్తావు ఎరికేనా? కట్టిరగదు పాము చావాలంటే నడవది. చక్కగా అందరికందరం లోపలే దంచిపి. నువ్వు ఆగరా రాములు,
నా దగ్గర దీనికి మంచి భయం ఉన్నది. ఒక్కడున్నాడు రా, వాడు గనక వచ్చిండనుకో అక్కడనే దొంగను దొరకబడి చిపోతాడు. ఆయన ముందట ఈ పోలీసులు, కేసులు, కోర్టులు, లాయర్లు ఎందుకు పనికిరారు. వాడు ఇంతకంటే పెద్ద పెద్ద గోళ్ళనే ఉత్తగచ్చి ఉతికి పొత పెట్టిపోయిండు. ఆడు మామూలుడు కాదు. అందుకని ఎస్ఐ దగ్గర పోయి మనమే కేసొద్దు ఏమద్దని చెప్దాం. వాడిని రేపే పిలిపిస్తా. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. దొంగట దొరకడం నేను చూస్తా. భయంచో నువ్వు బేఫికర్గా ఉండు. పూజలో మెట్టు పూజవ తల్లి భయం పోగొట్టు. ఆడలు పొంగుల్లో కట్టుకోర్రి, మొగోళ్ళు జేబుల్లో పోసుకోర్రి. ఈ మిగిలిన ఇంటి చుట్టూ చల్లిరారి. నేను చెప్పే వరకు కడప దాటి అడుగు బయటకు పెట్టొద్దు. నా తండ్రి శంకరా, నా తల్లి పార్వతి, పాదానా 10,000 శరణు. 10,000 శరణు. అటు తీసుకపో. నువ్వు దయ్యానివా దేవునివా? నా ఇంటి లోపల ఏదున్నా చెప్పాలే. వరిగడ్డి కూడు తినే ఈ ఎడ్డినెల లోకమా నన్ను ఎవరనుకుంటాలే? నేను శివుని చిన్న బిడ్డను, శివునెల్లి మాతను. నేను పుట్టల పుట్టినా భూలోక మాతను. కోడలు మంచిగా ఏమైందని తల్లి, మాకు పెద్ద కష్టం వచ్చింది, నువ్వే తీర్చాలా. నీ బాధలన్నీ నా మీద పెడుతున్నావే. నేను తీర్చే పోతా. ఎక్కడో లేడు, ఇక్కడనే ఉన్నాడు. నేను చెప్పలే దొంగ ఇంట్లోనే ఉన్నాడు. మరి అయితే ఎట్లా దొరుకుతాడా దొంగ? అల్లు ఇల్లు కాదు, అల్లని ఇళ్ళని కాదు. అల్లు పడితే బయట పడుతుంది. అల్లు పడితే బయట పడితే సత్యం దేవుడు అని నమ్ముకుంటాం మిమ్మల్ని. అట్లా బయట పడితేనే నన్ను దేవుడని నమ్ములే, లేకపోతే నన్ను మొక్కకుళ్ళే. అల్లు పట్టుండ్రే. పడతాం మరిగా. సరే సరే. ఏం చేస్తాండే? అల్లు పడతాండే. ఏం చేస్తాండే? అల్లు పట్టుడా అంటే? అల్లంటే చుట్టూ ముగ్గేసి ముగ్గుల శంభు పెట్టి ఓ దీపం ముట్టిస్తాడు. ఓ నిమ్మకాయ తీసుకొని ఆ దీపానికి పెట్టి మంత్రం చదువుతాడు. ఆ మంత్రం చేసిన నిమ్మకాయను శంభు మీద పెడతాడు. ఇక ఒక్కొక్కళ్ళు పిలిచి కూసుండబెట్టి అలా పేర్లు 3 సార్లు చదువుతాడు. ఎవ్వని పేరు మీద నిమ్మకాయ కింద పడ్డో చూడు, ఆడే దొంగ. ముందుగా ఎవరెత్తారు? ఇంట్లో లేదు, బయట లేదు, అందరు కూర్చుండే. అయితే పెద్ద మనిషి ముందుగా నువ్వుదా. రాములు ఇట్లా దొంగతనమైంది, బంగారం పోయింది. రాములు తీసిండని ఇంటోళ్ళందరికీ అనుమానం ఉన్నది. రాములు గిట్ట తీసిండా? రాములు గిట్ట తీసిండా? రాములు గిట్ట తీసిండా? మీరు తీయలే పెద్ద ఆయన లేవురి. అమ్మా నువ్వురా. రాములు ఇంట్లో దొంగతనం అయింది, బంగారం పోయింది.
ఇంటోళ్ళందరూ లచ్చిమమ్మ మీద అనుమాన పడతారు. లచ్చిమమ్మగిన తీసిందా, లచ్చిమమ్మగిన తీసిందా, లచ్చిమమ్మగిన తీసిందా. నువ్వు తీలే లేవు. నీ బిడ్డేం తోలి? నా కూతురు రాదు. అదేంది అది? దానికి పానం మంచిగా లేదు. నేనేమన్నా ముద్దులు మోపిస్తానా, కట్టెలు కొట్టిస్తానా? కూసోనికేమైంది తోలి? గది కాదు. అచ్చా వద్దు పట్టయితే. తర్వాత ఎవరత్తారు? నేనత్తా అత్తవా? దా కూసో. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ ఇంటి పనేమ మీద అనుమానం కొడుతాంది. మరి రాధమ్మగిన తీసిందా, రాధమ్మగిన తీసిందా, రాధమ్మగిన తీసిందా? కదులుతలే నువ్వు కాదు. ఓ పెద్ద ఆయన, నీ కొడుకుందోను నిన్నేనే దాయిట్రా. ఎరా పిలుస్తా అంటే వినపడతాలే, జుట్టు బరువెక్కిందా? ఓ నడరా నడు. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఈ పిల్లగాడు చిన్న తీసిండని ఇంటోళ్ళు అనుమాన పడతారు. చిన్నగిన తీసిండా, చిన్నగిన తీసిండా, చిన్నగిన తీసిండా. నువ్వు కాదురా. లే నువ్వు చిన్న అంజాది అని పేరు చిన్ననే కాదు అని పూర్తి పేరు చిలకలమరి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం. మళ్ళీ ఒకసారి కూర్చుని పెట్టు, 3 సార్లు చదవని పేరు. నిమ్మకాయ ఎందుకు కింద పడదా నేను చూస్తా. వాడు కాదంటున్నా కదా. పక్క వాడేసినాడు, వాడు లంగగాడు, పెద్ద బద్మాషిగాడు అని అస్సలు నమ్మద్దు. పిచ్చోన్ లెక్క అట్లా వరుతావు నువ్వు. నిమ్మకాయ కదిలింది నేను చూసినా, కావాలంటే వీళ్ళందరిని అడుగు, నాకు తెలియదు, నువ్వు ఖచ్చితంగా చదవాలి. తలకాయ అన్నది అనికేమన్నా? నేను చెప్పేది వినాలి కదా నువ్వు. నీకు ఎక్కువ తెలుస్తా, నాకు తక్కువ తెలుస్తా. అది అరే వీడు కాదని చెప్తానే ఉన్నావు, మళ్ళీ ఉడతానే ఉన్నావు ఓ అని. బుద్ధి ఉండాలి కదా కొద్దిగా. నన్ను నీకు నాకే అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు. నీతోనైతే ఆ దొంగను పట్టుకున్నాడు అన్ని మీకే తెలుస్తా. మరి నేనెందుకు? ఒట్టి నేర్చుకున్నారా అన్నిట్లా? ఆడోడు మోపైన ఆడిట్లా అంటే అని పేరు సిల్కలమర్రి. సిలికలు ఎలకనే బాగా మాట్లాడుతున్నావు. ఒకసారి ఇటేట్రా, నీ సంగతి చూస్తా. నేను లాస్ట్ కూర్చుంటా, అంటే ఈయన తర్వాత కూర్చుంటా. నాతో ఎందుకు పోటీ? పిలిచింది కదా నిన్ను. ఏమన్నా వచ్చిన వాళ్ళు అంతులు పెట్టుకున్నారా? అచ్చి సక్క కూకుండా దానికి ఏంది? నడురా నువ్వు, నడు. అవ్వా వాళ్ళందరూ 3 కొట్టినావు, నన్ను 5 కొట్టినవేంది? కిందికి చూడు. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. సత్తి తీసిండని ఇంటోళ్ళందరూ అనుమాన పడతారు. సత్తిగిన తీసిండా, మరి సత్తిగిన తీసిండా? సత్తిగాడు తీసిండా? మనిషి అనుకుంటారా, గొడ్డ అనుకుంటారా? గట్ల కొడతారు కుక్కను కొట్టినట్టు. ఉంటాడు ఆయన, సస్తాడు. చెప్పేదానికి ఆగరు.
కాలికి వాటది నిమ్మకాయ. పాపం ఇది సొంతోడు కాదు. అమ్మా క్షమించు బావా. అవ్వ తోడు బావా, నేను తీయలే బావా. ఏ ఏడవకాయ పోరం తీరు గలీజ్ కనిపిస్తుంది. అందుకే ఏడ పడితే ఆడ, ఎటు పడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లనే ఉంటది. నీది ఇంక అయిపోలేదు కానీ నువ్వు పక్క పంటుండు. ఆయన ఎవరు? ఆయన దోలు. సరే